హాయ్ ఎవరివన్, నా పేరు వచ్చేసి లక్ష్మణ్. ఈరోజు వచ్చి చాలా మంచి టాపిక్ మీద వచ్చాను. ఈ ఈ వీడియోలో చాలా టాపిక్స్ కవర్ చేస్తాను, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఈ టాపిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. వీడియోలో నేను ఏ టాపిక్స్ కవర్ చేస్తానంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, గోల్డ్ బాండ్స్ అంటే ఏంటి, అండ్ ఏ టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉంటాయి, గోల్డ్ బాండ్స్ ఏ టైప్స్ ఉంటాయి, అండ్ ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అసలు మనము ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఏ అప్లికేషన్స్ ఉంటాయి, అన్నిటి గురించి ఇందులో నేను కవర్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా చూస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఒక్క వీడియోలోనే మీరు గెయిన్ చేయొచ్చు. ఈ వీడియో చూసాక మీరు ఈజీగా మీ ఇన్వెస్ట్మెంట్ డిసిజన్ని ఈజీగా డిసైడ్ చేసుకోవచ్చు. లెట్స్ గెట్ స్టార్టెడ్. వీ కెన్ లెర్న్ సంథింగ్ టుడే. అసలు మనం ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ ట్రేడింగ్, మార్కెటింగ్, ఇవన్నీ ఎందులో ఉంటాయంటే మనకి 4 టైప్ అప్లికేషన్స్ ఉంటాయి. అంటే డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి, కానీ నేనైతే ఒక 4 టైప్స్ అనేవి నేను చెప్తాను. ఏంజిల్ బ్రోకింగ్ అండ్ జీరోదా అండ్ అప్స్టాక్ అండ్ గ్రో, ఇటువంటి అప్లికేషన్స్ ఉంటాయి. వీటిలో లాగిన్ అయ్యేసి కేవైసీ వెరిఫికేషన్స్ గట్రా ఉంటాయి. మీ డీటెయిల్స్ అనేవి ఇస్తే అది వెరిఫికేషన్ చేసుకొని మీరు లాగిన్ అవ్వచ్చు ఈజీగా. కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ బ్రోకింగ్ అండ్ అప్స్టాక్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాని ద్వారా కూడా మీరు ఇన్స్టాల్ చేసుకొని మీరు కేవైసీ ఫుల్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అని స్టార్ట్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక ఫండ్ మేనేజర్ ఉంటారనమాట. ఆ ఫండ్ మేనేజర్ వచ్చేసి చాలా ఎక్స్పర్ట్ అనమాట, ప్రొఫెషనల్ వేలో ఉంటారనమాట. వాళ్ళు లైక్ 15 years అండ్ 16 years స్టాక్స్ మార్కెట్ మీద వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఏ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎంత డబ్బులు ఎందులో పెట్టాలి, ఏ టైంకి పెట్టాలి అనేసి చాలా ఎక్స్పర్ట్ అనమాట. వాళ్ళకి అంతా తెలుస్తుంది అనమాట. ఎందుకు మనం మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళాలంటే మనకంటూ ప్రొఫెషనల్ లైఫ్ అనేది మనకు ఉంటుంది అనమాట. మనము దాంట్లో చూసుకుంటూ ఆ ప్రొఫెషనల్ వర్క్లో ఉంటూ స్టాక్స్ని అనలైజ్ చేసుకుంటూ మానిటరింగ్ చేసుకుంటూ మనం చేసుకోలేం. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి చాలా కష్టం అవుతుంది. కాబట్టి మనకి మన ప్రొఫెషనల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. లేదు మన ప్రొఫెషనల్ చూసుకుంటూ అండ్ మానిటరింగ్ చేసుకోవచ్చు అంటే అది కూడా చేసుకోవచ్చు. బట్ మనకి ప్రొఫెషనల్ జాబ్ కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తూ అండ్ పార్ట్ టైంగా ఎర్న్ చేసుకోవాలనుకుంటే మీరు మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళొచ్చు. ఇంకోటి గోల్డ్ బాండ్స్ కూడా వెళ్ళొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే చాలామంది ఇన్వెస్టర్లు వచ్చేసి వాళ్ళ డబ్బుని పూలింగ్ ఆఫ్ మనీ అనమాట. అంటే ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తారనమాట, ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. లాస్ వచ్చినా గెయిన్ వచ్చినా ఆ ఫండ్ అనేది అందరికీ షేర్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇంకొక ఫండ్ మేనేజర్ కూడా ఉంటారు అనమాట. ఈ ఫండ్ మేనేజర్ వచ్చేసి ప్రొఫెషనల్ వేలో ఉంటారనమాట. వీళ్ళకి స్టాక్ మార్కెట్లో చాలా అవగాహన ఉంటుంది అండ్ వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది స్టాక్ మార్కెట్ మీద. ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, ఏ టైంలో ఇన్వెస్ట్ చేయాలి, ఏ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయాలి అనేసి వీళ్ళకి ఒక నాలెడ్జ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే చాలామంది మ్యూచువల్ ఫండ్స్ ప్రిఫర్ చేస్తారంటే వాళ్ళకంటూ ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది అనమాట. వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ లీడ్ చేస్తూ అండ్ స్టాక్ మీద మానిటరింగ్ చేసుకుంటే చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది. వాళ్ళు కొలీగ్స్తో బ్యాక్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో ప్రిఫర్ చేస్తారు అండ్ సెక్యూరిటీ ఉంటుంది అండ్ మనకి బ్యాలెన్స్డ్ గ్రోత్ అనేది వస్తుంది. కాబట్టి చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఇందులో ఏంటంటే రిటర్న్స్ వచ్చినా అందరికీ ఈక్వల్గా, ఎవరైతే ఇన్వెస్ట్ అనే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారో అందరికీ లాస్ వచ్చినా గెయిన్ వచ్చినా ఈక్వల్గా డిస్ట్రిబ్యూటర్ అనే కాంట్రిబ్యూషన్, ఎవరైతే ఎంతైతే కాంట్రిబ్యూషన్ చేస్తారో దానికి తగ్గట్టు లాస్ అండ్ గెయిన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. ఇంకొకటి గోల్డ్ బాండ్స్ అనమాట. గోల్డ్ బాండ్స్ ఏంటంటే సవర్ని బాండ్ అండ్ ఫిజికల్ బాండ్స్ అండ్ డిజిటల్ గోల్డ్ బాండ్స్ అండ్ ఈటీఎఫ్స్ అండ్ గోల్డ్ ఫండ్స్ చాలా ఉంటాయి అనమాట. ఇందులో మనం వచ్చేసి చాలామంది సవర్ని బాండ్స్ అనేవి ప్రిఫర్ చేస్తారు. సవర్ని బాండ్ ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే మన స్టార్టింగ్లోనే 50 రూపీస్ అనేది డిస్కౌంట్లో వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఇందులో క్యాపిటల్ గెయిన్ ఉంటుంది ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ అనమాట. యాన్యువల్కి 2.5% ఇంట్రెస్ట్ అనేది మనకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఈ క్యాపిటల్ గెయిన్ మీద 0% ట్యాక్స్ రిటర్న్ అనమాట. ట్యాక్స్ బెనిఫిట్ కూడా మనకు వస్తుంది అనమాట. కానీ ఇందులో ఒకటి కండిషన్ అయితే ఉన్నది. ఏంటో కండిషన్ అంటే ఆ ఫండ్స్ అనేది, ఆ గోల్డ్ బాండ్స్ అనేవి మనం 8 years ఓల్డ్ చేస్తేనే ఆ ట్యాక్స్ బెనిఫిట్ అనేది మనకు వస్తుంది అనమాట. మనకి ఏ టైప్స్ బాండ్స్ ఉంటాయి అంటే లైక్ గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి అండ్ మున్సిపల్ బాండ్స్ ఉంటాయి అండ్ కోఆపరేటివ్ బాండ్స్ ఉంటాయి. గవర్నమెంట్ బాండ్స్ అనేవి కొద్ది సెక్యూరిటీ ఉంటుంది అండ్ లో రిస్క్. అండ్ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది లైక్ కోఆపరేటివ్ బాండ్స్ అనేవి చాలా హై రిటర్న్స్ ఇస్తాయి, బట్ యాజ్ మచ్ యాజ్ దట్ రిస్క్ అనేది మనము బేర్ చేయాలి. మనం బాండ్స్ ఎలాగా మనము ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏంజిల్ బ్రోకింగ్ యాప్ అయినా ఉందనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంజిల్ బ్రోకింగ్ యాప్లో చెప్తాను. మీరు లాగిన్ చేసి మీరు డౌన్కి వెళ్తూ ఉంటే మనకి స్టాక్స్ అండ్ ఫండ్స్ అండ్ ఎస్ఈజీ బిఎస్ అనేసి ఉంటుంది
అండ్ బాండ్స్ అనేవి ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఎస్ఎస్జిబి జీబీఎస్ అనేసి ఉంటాయి. సో ఇవన్నీ గోల్డ్ బాండ్స్ అనమాట. వాటి మీద క్లిక్ చేస్తే మీకు అనేవి లిస్ట్ అయ్యి ఉంటాయి అనమాట. వాటిలో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ మీకు స్టార్టింగ్లోనే మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్ అనేవి ఉంటాయి. వాటి సైడ్ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్తే మీకు ఏ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఉన్నాయో అన్నీ వస్తాయి. వాటిలో మీరు డైరెక్ట్గా దీని అంటే మ్యూచువల్ ఫండ్స్లో మనము 2 టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. లైక్ లంసమ్ అమౌంట్ అండ్ ఎస్ఐపి. లంసప్ అమౌంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 50,000 ఇప్పుడు ఉన్నది అనుకుంటే డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసేవచ్చు లంసప్ అనేది డైరెక్ట్గా. లేదు నేను మంత్లీ 1,000, 2,000, 500 స్టార్టింగ్ నుంచి ప్రతి ఫండ్ అనేది 500తో స్టార్ట్ అవుతుంది. మీరు మీ దగ్గర 500 ఉన్నా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్లోట. బట్ లాంగ్ టర్మ్ గెయిన్ అనమాట. లాంగ్ టర్మ్లో ఉంచితేనే మీకు మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. ఇందులో మెయిన్ చాలామంది ఇన్వెస్టర్లకు ఏంటి ఉండాలంటే మెయిన్ పేషెన్సీ. ఎవరైతే పేషెన్సీ ఉంటుందో వాళ్ళకి మంచి రిటర్న్స్ అనేది సంపాదిస్తారు. ఎవరికైతే పేషెన్స్ ఉండవో వాళ్ళు చాలా చాలా లాస్లో ఉంటారు. మనం స్టార్టింగ్ కంగారు పడిపోయి ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్స్ చాలా వస్తుంటాయి స్టాక్ మార్కెట్లో, అప్ అండ్ డౌన్స్ అవుతాయి. ఆ అప్ అండ్ డౌన్స్లోనే మనము కరెక్ట్గా పేషెన్స్గా ఉంటేనే డిసిప్లైన్ ఇన్వెస్టర్గా ఉంటేనే మనం హై రిటర్న్స్ తీసుకోగలం. అన్బ్యాలెన్స్డ్గా ఉంటే మనకి చాలా లో రిటర్న్స్ అనేవి వస్తాయి. స్టాక్ మార్కెట్ అంటేనే అప్ అండ్ డౌన్స్. స్టాక్ మార్కెట్ ఎప్పుడు స్ట్రైట్గా బుల్ మార్కెట్లో ఉండదు, ఎప్పుడు బేర్ మార్కెట్లో ఉండదు, ఎప్పుడు అప్ అండ్ డౌన్లోనే ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు పేషెన్స్గానే ఉండాలి. పేషెన్స్ ఈజ్ ద కీ రోల్ ఇన్ స్టాక్ మార్కెట్. సో ఈటీఎఫ్స్ అంటే ఏంటి? ఈటీఎఫ్స్ అంటే ఎక్స్టెండ్ ట్రేడెడ్ ఫండ్ అనమాట. ఇందులో ఏంటంటే ఈ ఫండ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కలెక్షన్ ఆఫ్ అసెట్స్, అంటే ఒక కలెక్షన్ ఆఫ్ స్టాక్స్ కావని, ఒక కలెక్షన్ ఆఫ్ గోల్డ్ ఫండ్స్ అవని, అండ్ కలెక్షన్ ఆఫ్ కమ్యూనిటీస్ ఫండ్స్ అవని, అంటే కలెక్షన్ ఆఫ్ అసెట్స్ మీద మీరు సమ్ ఆఫ్ ది పోర్షన్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 ఈఎఫ్టీ ఉందనుకోండి. అందులో ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంతో కొంత ఇన్వెస్ట్ చేశారంటే ఆ నిఫ్టీ 50లోట 50 కంపెనీస్ అనేవి స్టాక్స్ ఉన్నాయి అనుకుంటే ఆ 50% స్టాక్స్లో కొంత పోర్షన్ అనేది మీకు చెందుతుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక బాస్కెట్ ఉంది. ఆ బాస్కెట్లో కలెక్షన్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయి, అంటే లైక్ కలెక్షన్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి. ఆ స్టాక్స్లో మీరు కొద్దిగా మొత్తంలో 20% మీరు ఇన్వెస్ట్ చేసినట్టుగా మీకు అనేది అది చెందుతుంది అనమాట. లైక్ అట్లా ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా ఉంటుంది అనమాట. ఈటీఎఫ్ అంటే ఆ బాస్కెట్లో సమ్ పోర్షన్ ఆఫ్ ది యువర్ బయింగ్, అందులో ఎవ్రీథింగ్లో కూడా సమ్ పోర్షన్ అనేది మీద అవుద్ది అనమాట. ఈటీఎఫ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ 50 స్టాక్స్ అనేవి ఉన్నాయి. ఈ నిఫ్టీ 50 ఈటీఎఫ్ అంటే ఏంటంటే అందులో 50 స్టాక్స్ అనేవి ఉన్నాయి. మీరు సపరేట్గా స్టాక్స్ అనేవి కొనలేరు కదా. కాబట్టి ఇందులో మొత్తం ఓవరాల్గా మీరు కొంత పోర్షన్ అనేది అన్ని స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేసినట్టుగా అవుతుంది అనమాట. అది అంటే డైవర్సిఫికేషన్ అనమాట. మీరు స్ప్లిట్ చేస్తారనమాట. మీ ఇన్వెస్ట్మెంట్ అనేది స్ప్లిట్ అవుద్ది, అన్ని స్టాక్స్ తోటి స్ప్లిట్ అవుద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఒక స్టాక్ కొన్నారంటే అది పెరగచ్చు తరగచ్చు. బట్ అదే కానీ అన్ని స్టాక్స్లో కొన్నారంటే ఒక స్టాక్ అనేది ఐలో పెరిగినా ఇంకో స్టాక్ లోలో పెరిగినా మీకు యావరేజ్ అవుద్ది అనమాట. యావరేజ్ అయ్యేసి మీకు రిటర్న్స్ అనేవి మంచిగా వస్తాయి అనమాట. మనకి ఈటీఎఫ్లో బెనిఫిట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి మీరు ఇన్ని సంవత్సరాలు ఎగ్జిట్ లోడ్ అనేసి ఉంటుంది అనమాట. 1% ఎట్లా అని చెప్పేసి ఉంటాయి. మీరు ఆ టైంలో మీరు ఎగ్జిట్ అయిపోతే మీకు అనేది మీ వచ్చే రిటర్న్స్ లోట ఇంత అనేది అమౌంట్ అనేది కట్ అవుతుంది. కానీ ఈటీఎఫ్స్లో ఏంటంటే లైక్ డైరెక్ట్ స్టాక్ మార్కెట్ లాగే మీరు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, ఎప్పుడైనా బై చేసుకోవచ్చు, ఎప్పుడైనా సెల్ చేసుకోవచ్చు అనమాట. అదేఅనేది చాలా ఈజీ అనమాట. మీకు మంచి రిటర్న్స్ వస్తాయి అనమాట. ఏ టైప్స్ ఆఫ్ ఈటీఎఫ్స్ ఉంటాయంటే స్టాక్ ఈటీఎఫ్స్ అండ్ గోల్డ్ ఈటీఎఫ్స్ అండ్ సెక్టర్ ఈటీఎఫ్స్ అండ్ చాలా రకాల ఈటీఎఫ్స్ అయినా ఉంటాయి. మన ఏ ఈటీఎఫ్స్ అయినా ఇందులో మనం తీసేసుకోవచ్చు అనమాట. ఈటీఎఫ్స్లో బెనిఫిట్స్ ఏంటంటే మనకు తక్కువ కాస్ట్లో దొరుకుతాయి అండ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మన డైవర్సిఫికేషన్ మనం ఈజీగా మన ఇన్వెస్ట్మెంట్ అనేది స్ప్రెడ్ చేసుకోవచ్చు, రిస్క్ అనేది స్ప్రెడ్ చేసుకోవచ్చు. అందుకోసమే ఇప్పుడు చాలా ఈటీఎఫ్స్ అనేవి చాలా పాపులర్ అవుతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే అది స్టాక్ మార్కెట్లో మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసేసుకోవచ్చు, డైరెక్ట్గా అమ్ముకోవచ్చు, డైరెక్ట్గా కొనుక్కోవచ్చు అండ్ తక్కువ కాస్ట్లో అండ్ మంచి రిటర్న్స్లో చేసుకోవచ్చు ఈజీగా. అంటే అన్నిట్లో మనము ఫర్ ఎగ్జాంపుల్ 550 స్టాక్స్ ఉన్నాయి అంటే 50 స్టాక్స్ మనం ఎట్ ఏ టైం తీసుకోలేం కదా. కాబట్టి మనం 50 స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తాం, అన్నిట్లో ఇన్వెస్ట్ చేసినట్టుగా. కాబట్టి యావరేజ్గా మనము ఏ టైం ఎప్పుడైనా అమ్ముకోవచ్చు.
అనేది అంటే పాయింట్స్ అనేవి బాగా పెరిగాయి అనుకో, మనం అమ్ముకుంటే మంచి మంచి రిటర్న్స్ వస్తాయి. మనం మ్యూచువల్ ఫండ్స్ లాగా ఇన్ని ఇయర్స్ వెయిట్ చేయాలనే ఇది లేదనమాట. ఒకే డేలోట అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు. ఇదండి ఇందులో ఈ వీడియోలో మీరు చూసారు కదా, ఈటీఎఫ్స్ అంటే ఏంటి, గోల్డ్ బాండ్స్ అంటే ఏంటి, బాండ్స్ అంటే ఏంటి, మనం ఏ గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అంటే ఏ అప్లికేషన్స్ ఉంటాయి అన్నీ మీకు ఈ వీడియోలో నేను కవర్ చేసాను అనుకుంటున్నాను. మీకు ఇంకా స్టాక్ మార్కెట్ గురించి నేను ఒక సపరేట్ సిరీస్ చేస్తాను. అంటే స్టార్టింగ్ నుంచి బేసిక్స్ నుంచి ఎట్లా ఫండమెంట్ ఎలా చేయాలి, ఏ పారామీటర్స్ ఉంటాయి, ఏ అప్లికేషన్స్ ఉంటాయి, ఎలా ట్రాక్ చేయాలి అనేసి మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో నాకు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది అనమాట ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. అండ్ నేను దానికి తగ్గట్టు ఎఫర్ట్స్ ఇంకా ఎక్కువ పెట్టగలుగుతాను. ఇంకొకటి ఏంటంటే నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నేను ఇదంతా చెప్తుంది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. నేను ఇందులో డైరెక్ట్గా ఎందులో ఇన్వెస్ట్ చేయండి అని డైరెక్ట్గా మీకు చెప్పను, జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్. అండ్ మీరు నేర్చుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే బెస్ట్. డైరెక్ట్గా మీరు ఏమీ తెలియకుండా ఇన్వెస్ట్ చేసుకుంటే మీరే లాస్ అవుతారు మీ మనీని. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పాననే కాదు, మీరు ఇనిషియల్ అడ్వైజర్ ఎవరైనా ఉంటే మీరు వాళ్ళ డెసిజన్ తీసుకొని మీరు ఇన్వెస్ట్ అనేది స్టార్ట్ చేయండి. ఏదైనా తెలుసుకుంటేనే స్టార్ట్ చేయండి. ఎవరో చెప్పారనేసి ఏదో యాప్స్లో ఏదో ప్రమోట్ చేస్తున్నారని చెప్పేసి మీరు తీసుకుంటే మీరు అనేది రిస్క్లో పడతారు. అదైతే ఎవరో చేయొద్దు. కావాలంటే టైం తీసుకొని నేర్చుకొని డిసిజన్ తీసుకోండి, మంచిగా ఎర్న్ చేసుకోండి. ఎప్పుడైనా నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టుగా అయితే నేను అంత ఎఫర్ట్స్ పెడుతున్నాను, వాల్యుబుల్ అనిపిస్తే మీకు చేయాల్సింది ఒకే ఒకటి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీస్ మెంబర్స్కి కానీ ఎవరికైనా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళు కూడా మంచిగా నేర్చుకొని ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్